ఐ డోంట్ గెట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి. నేను తప్పు చేసేంతవరకు ఎవరికి భయపడతాను. వితౌట్ యూ, మీరు లేని పక్షంలో మీ ఇంట్లో జరగదు. ఎగ్జాంపుల్ మై వైఫ్, నేను జులా ఎదురుతుంటా, ఏ పనిలే బాటలే ఊరంతా తిరుగుతా అంట. షీఈ్ ద వన్. ఈరోజు ఇలా నిలుచుకున్నానంటే తన వల్ల. షీ వర్క్స్ ఎ లాట్. ఐఎమ్ నాట్ జోకింగ్. చాలా చాలా కష్టపడుతుంది. అందుకోసమే నాకు చాలా నమ్మకం మీ ఆడుకుంటుందండి. ప్రమాణం దేవుడితో మిమ్మల్ని అందరినీ బయటికి తేవాలన్నా. ఓ నయ్యే ఫ్యామిలీ ఎందుకు అందలేదు? సంథింగ్ ఈజ్ రాంగ్. నేను మా బాబాకు పంపిస్తా. రేపో సో చూడండి, వినండి, మీరందరూ రావాలా బయటకి. నా కౌన్సిలర్లు ఉన్నారు. దే ఆర్ జెమ్స్, డైమండ్స్, రూబీస్. వాస్తవం. నేను జైల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ వస్తే, కానీ మీరు అందరూ దేవుళ్ళే. తాడిపత్రిలో ప్రతి ఒక్కరు నాకు దేవతా దేవుళ్ళే. డోంట్ వరీ, ఐఎమ్ హియర్. మరి నేను యాప్ లో మీరు ఎంతమంది నా మాటలు విన్నారు? వాట్ ఈస్ అన్ హౌస్ వైఫ్? ఎనిబడి హర్డ్ ఇట్? ఎవరైనా విన్నారా? సార్, నేను ప్యాంప్లెట్లు కొట్టించినాను, యూట్యూబ్ లో పెట్టినా, దాని మీద పెద్ద కామెంట్లు వచ్చినాయి. నేను ప్రమాణంగా చెప్తున్నా, హౌస్ వైఫ్ అంటే యువర్ హౌస్ వైఫ్. వాట్ ఆర్ యూ? వాట్ యూ డూ? ఏం చేస్తారా నాన్న? వాట్ ఈస్ ద హౌస్ వైఫ్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హౌస్ వైఫ్? భర్త ప్రసంగిస్తారు, కొందరు మూతి మీద కొడతారు, కొందరు గొడవ చేసిస్తారు. వాడు ఎలా అన్నా ఈయనే. యూ నో హౌ టు స్పెండ్ ద మనీ. ఎన్ని బియ్యం తేవాలా, ఎన్ని బ్యాన్లు తేవాలా, ఎంత చింతపండు తేవాలా, ఏమని ప్లాన్ చేసేది నీవు. నాకు మీరంటే అమితమైన గౌరవం. షీ విల్ వర్క్ హార్డ్. ఎందుకంటే ఆ అమ్మాయి బిహేవియర్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను క్యాల్కులేట్ చేస్తా పోతే షీ హ్యావ్ దట్ గట్స్. నువ్వు పోతావురా జిమ్ముకి, నీ మామ పరి తెచ్చాను, మొగుడు పరి తెచ్చాను, వాళ్ళిద్దరు ఇచ్చిన అత్తతో గోడు గిచ్చి 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 మొగుడిని గిచ్చి వాళ్ళ నాయన రాజనీ పరిస్థితి బాగలేదు. నిన్ననే వచ్చి చెప్పింది, నువ్వేందో నన్ను ఎన్నుకున్నావంటే మా వాళ్ళు అది ఏదో ఉంటుంది, పెద్ద ఏదో జాతులు అర్థం చేసి ఉంటాడు. ఎస్, ఈరోజు బాగలేదు పరిస్థితి. బట్ ఐ హావ్ సెలెక్టెడ్ హర్. కొద్దిగా నేను అమ్మాయి గురించి వాకప్ చేస్తే ఇప్పుడేమో నిన్ను జిమ్ము పోయినానండి. నాకు తెలుసు మీరేమనుకుంటారు, పొద్దుపోతే ఇంట్లో పని చేసుకోకుండా వద్దన్నే పోయి అట్లా నిన్ను ఏ నాకు చెప్తారు డైరెక్ట్. నేను చెప్తాను, ఇదంతా నాకు చెప్పినారు. ఏమన్నా ఇంట్లో పాపను పోయి సెలెక్ట్ చేసినావు, ఊరి మీద పోయి తిరుగుతుంది. అప్పుడు ఒక సామెత ఉంది, ఏం తెలుసా చెప్పండి రా. ఒక సామెత ఉంది, వీళ్ళు అడుగుదాం. మొగోడు అది అప్పుడు సామెత. అంతకుముందు 5 ఏళ్ల ప్రకారం లాస్ట్ 5 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు మొత్తం మైనస్, మొత్తము మైనస్. అంతకుముందు మా టైంలో ఇట్ వాజ్ ఇన్ ప్లస్.
బట్ ఎనివే నాకు ధైర్యం, ఆ అమ్మాయి కూడా తెలియదు, నువ్వేం భయపడబాక సార్ అనేది రండి. ఈయన ఒకప్పుడు మార్కెటింగ్ సెక్రటరీ గారు రిటైర్డ్ అయినాడు. రాజుని పోయే లోపల దీని ఇన్కమ్ వచ్చి నేను దీన్ని సర్క్యూట్ చేస్తున్నా ట్రైన్. మంచి దేవాలయాలు ఉన్నాయి. మీకు ఇంకోటి తెలుసా, మన సాయిబాబా టెంపుల్లో సాయిబాబా ఉందంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పోతున్నాడు. ఎందుకంటే 10 అడుగులు సాయిబాబా దేశంలో ఎక్కడ లేడు. మన వచ్చి చెక్ చేసుకొని పోయినారు, ఎక్కడన్నా అటాచ్మెంట్ ఉందా అదంతా ఇదంతా చాలా. సో 16th కమిటీ వస్తుంది, దే ఆర్ గోయింగ్ టు గివ్ సర్టిఫికేట్ సేయింగ్ వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో అది ఉంటుంది. లైక్ దట్ ఓన్లీ మన టెంపుల్స్ అంతా ఇంప్రూవ్ చేసుకుందాం. ఫ్యూచర్ ఈజ్ ఓన్లీ టూరిజం. నాకు ఎందుకు మీ మీద చాలా నమ్మకం, వదలను నేను. రాగిది ఉంది కాబట్టి అన్ని నంబర్లు తీసుకొని మొదలు పెడతాను, బయటికి లాగుతా. రైట్, థ్యాంక్ యూ. సో డోంట్ వరీ, దిస్ కమిటీ. నేను జైల్లో ఉంటే కూడా నన్ను గెలిపించినారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అందరూ ఓడిపోయారు. నేను మీ బూతుల్లో చూశాను, పిచ్చిగా ఓట్లు పడినాయి. మీ ఓట్లతోనే నేను గెలిచినాను. మా వాళ్ళు చదువు లేని వాళ్ళు, ఇక్కడ లక్ష్మి ఉంది, అరుణ ఉంది, ఇప్పుడు వైస్ చైర్మన్, మై వైస్ చైర్మన్ ఆఫ్ మున్సిపాలిటీ. నిజంగా వాళ్ళు ఈ ఊరిని నిలబెట్టిన వాళ్ళు. ₹1 ఇస్తామంటే పోలేదు. అబద్ధం కాదు నేను చెప్పేది. వాళ్ళకి 2 ఓట్లు తక్కువ ఉంటే ఒక అమ్మాయి రైల్లో చెనిక్కాయలు అమ్ముకుంటారు వాళ్ళు. ఆఫర్డ్ 1 crore. నో, నేను మా అన్నతో ఉంటా. ఇంకా మగపిల్లలు 2 అట్లా ఇట్లా మా ఆడపిల్లలు కదల్లే. వాళ్ళు ఉండే పట్టుదల అది. షీ విల్ వర్క్ హార్డ్. ఎందుకంటే ఆ అమ్మాయి బిహేవియర్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను క్యాల్కులేట్ చేస్తా పోతే షీ హ్యావ్ దట్ గట్స్. నువ్వు పోతావరా జిమ్ముకి, నీ మామ పరి తెచ్చాను, మొగుడు పరి తెచ్చాను, వాళ్ళిద్దరు ఇచ్చిన అత్తతో గోడు గిచ్చి మొగుడికి ఇచ్చి వాళ్ళ నాయన